అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని విస్తృత స్థాయిలో ప్రచారం చేయడంతో పాటు హిందూ మతం నుండి అన్య మతంలోకి జరుగుతున్న మత మార్పిడిలను అరికట్టేందుకు టీటీడీ చైర్మన్ సూచనల మేరకు పుస్తక ప్రసాదం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది టీటీడీ. ధర్మ ప్రచార పరిషత్పై ఇటీవల జరిగిన సమావేశంలో పుస్తక ప్రసాదం అనే కాన్సెప్ట్ను తీసుకురావాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధానంగా దళితవాడలు, మారుమూల కుగ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు సనాతన ధర్మం యొక్క ప్రాధాన్యతకు సంబంధించిన పుస్తకాలను టీటీడీ పంపిణీ చేయబోతోంది. అన్ని భాషల్లో ముద్రణలు చేసి దేశవ్యాప్తంగా పుస్తక ప్రసాదం కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. మత మార్పిడిలను అరికట్టేలా చర్యలు చేపట్టాలని అధికారులను చైర్మన్ ఆదేశించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు పుస్తక ప్రసాదాన్ని అందజేయాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశించారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు కూడా దిశానిర్దేశం కూడా చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే భక్తులకు పుస్తక ప్రసాదాన్ని అందజేయాలో ఆ పుస్తకాలను అన్నింటినీ కూడా టీటీడీ చైర్మన్ నాయుడుకి కూడా చూపించి అక్కడ ఆయన అనుమతి కూడా తీసుకున్న పరిస్థితి. ఏదైతే సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా, సనాతన ధర్మాన్ని పెంపొందించే విధంగా ఉండాలనేనని ఏదైతే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావించిందో ఈ నేపథ్యంలోనే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా దీనికి సంకల్పం పూనుకున్నారు. ఈ నేపథ్యంలో భక్తులందరికీ కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి కూడా పుస్తక ప్రసాదాన్ని ఇవ్వాలని ఆయన కూడా నామకరణం చేశారు. భక్తులకు ఏదైతే క్యూ లైన్ లో దర్శనానికి వెళ్లే సమయంలో కూడా ఈ పుస్తక ప్రసాదాన్ని ఇవ్వాలని ఆయన కూడా భావిస్తున్న పరిస్థితి. త్వరలోనే దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చే విధంగా కూడా కార్యాచరణ కూడా తీసుకున్న పరిస్థితి. మరోపక్క ఏదైతే మత మార్పిడులు జరుగుతున్నాయో ఆ మత మార్పిడులను అరికట్టడానికి కూడా ఈ పుస్తక ప్రసాదం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన కూడా టీటీడీ భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే కుగ్రామాల్లో ఉన్న వారికి కూడా ఈ పుస్తక ప్రసాదాన్ని కూడా అందజేయాలని దీనికి సంబంధించి ఇప్పటికే డిపిపి అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ధర్మ ప్రచార పరిషత్ ఏదైతే ఉంటుందో దాంతో ఇప్పటికే సమావేశం కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కూడా ఈ పుస్తక ప్రసాదాన్ని ఆయా ప్రాంతాలకు పంపించి పుస్తక ప్రసాదాన్ని అందజేయాలని నన్ను కూడా భావిస్తున్న పరిస్థితి. మరోపక్క దేశవ్యాప్తంగా అనేక ఏదైతే మతాలు ఉన్నాయో దానికి సంబంధించి అనేక రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా వారి అందరికీ కూడా ఈ పుస్తక ప్రసాదాన్ని అందజేసే విధంగా కూడా టీటీడీ భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అన్ని లాంగ్వేజెస్ లో అంటే డిఫరెంట్ ఏదైతే హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క భాషలో కూడా ఈ పుస్తక ప్రసాదాన్ని భక్తులకు అందజేయాలని నేను కూడా టీటీడీ భావిస్తున్న నేపథ్యంలో మొదటి దఫాగా కూడా తెలుగులో ఉన్న ముద్రించి ఈ పుస్తక ప్రసాదాన్ని టీటీడీ అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. త్వరలోనే ఈ పుస్తక ప్రసాదాన్ని క్యూ లైన్ లో వెళ్లే భక్తులకు అందజేస్తారు. అక్కడ తర్వాత ఏదైతే దళిత వాడలు కావచ్చు, లేకపోతే కుగ్రామాలలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా ఈ పుస్తక ప్రసాదాన్ని అందించే విధంగా కూడా పూర్తిగా కార్యాచరణ అయితే ప్రారంభించిన పరిస్థితి. ఈ పుస్తక ప్రసాదాన్ని ఏ విధంగా అందజేయాలి, ఏ సందర్భాల్లో అందజేయాలనే దీని మీద కూడా ఇప్పటికే డిపిపి అధికారులు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని కలిసి ఆయనకి వివరించిన పరిస్థితి అయితే ఉంది. త్వరలోనే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ప్రతి భక్తుడికి కూడా ఈ పుస్తక ప్రసాదాన్ని క్యూ లైన్ లో అందించే విధంగా చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి అయితే